నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగులకు తీపి కబురు. 1.20 కోట్ల ప్రమాద బీమా, పెన్షనర్లకు వర్తింపు. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్. 1056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తక్షణమే ఇరాన్ను వీడండి. భారత పౌరులకు కేంద్రం ఆదేశం. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి. 64 దేశాలతో మైత్రికి పార్లమెంటరీ బృందాల ఏర్పాటు. ఒక్కో గ్రూపులో 11 మందికి చోటు. 7 తెలుగు రాష్ట్రాల ఎంపీల నేతృత్వం. ఇంటర్ విద్యార్థులు అరగంట ముందు రండి. రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు. హాల్ టికెట్లు ఇవ్వకపోతే యాజమాన్యాలపై చర్యలు. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య. అకాల వర్షం ఆగమాగం. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో వానలు నేడు పలుచోట్ల కురిసే అవకాశం. క్రీడా వార్తలు. టీ20లో జింబాబ్వేపై వెస్టిండీస్ ఘన విజయం. నేటి సూక్తి. కొందరు మీ విజయాన్ని, కీర్తిని తట్టుకోలేరు కానీ వారు మీ స్థాయికి ఎన్నటికీ చేరుకోలేరు. ఆరోగ్య చిట్కా. ఆహారంలో వెల్లుల్లి నిత్యం చేర్చుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. నిన్నటి జీకే ప్రశ్న. నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? జవాబు సుమన్ కుమార్ బేరీ. నేటి జీకే ప్రశ్న. కరోనా జన్యుగుట్టు విప్పిన చైనా శాస్త్రవేత్త ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. కరోనా జన్యుగుట్టు విప్పిన చైనా శాస్త్రవేత్త ఎవరు?